మరి ఆ సరుకులేనోడి దగ్గరే ఆయన నాకు మొట్టమొదటిగా నేర్పింది కుర్చీ వేసి బైబిల్ పెట్టి మోకాళ్ళు వేసి నీ కోసం నువ్వు ప్రార్థన చేయి. ఇప్పుడు దాకా అందరి కోసం చేసావు, నీ కోసం నువ్వు ప్రార్థన చేయని. రొంపిచర్లో ఇంట్లో ఎట్లే జరుగుతుండే సేవ పరిచర్య. పొద్దున్నే ఆన్లైన్ అయిపోయింది. పొద్దున్నే ఆదివారపు ఆరాధన 9ంటికి, అది 9:30 10ంటికి ఆరాధన అయితే పొద్దున్నే లేవగానే విజ్ఞాపన చేయాలి. అందరి కోసం చేసి నేను నా కోసం అంటే ఏసన్న గారు డైలాగ్ చెబుతున్నా. నేను ఏసన్న గారు ఎవరికన్నా బాగోలేదంటే ఎమ్మంటే ఉపవాసం వేసుకొని ప్రార్థన చేస్తాడంట. తీసుకునేదే కొంచెం అన్నం, కొద్దిగా 4 చెంచాలు అని తింటాడంట, అంతే బ్రతకటానికని. మిగతాదంతా డైట్ ఫాలో అవుతూ ఉంటాడంట. ఆయన ఇలా ఉపవాసాలు ఉంటే నీ ఆరోగ్యం కావాలా ఏంటయ్యా మినిస్ట్రీ ఏంటంటే నా సంగతి దేవుడు చూసుకుంటాడులేరా అన్నంట. అదే డైలాగ్ చెప్పా ఆయనకి. అరే అనలేనే కానీ నా సంగతి దేవుడు చూసుకుంటాడులయ్యా అన్న. పిచ్చి మాటలు ఆపి మోకాళ్ళే అన్న. ప్రార్థన నేర్పింది ఆయనే. ఆ తర్వాత ఎదుటి వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో, ఏంది సేవ విషయంలో కానీ, ఒక వ్యక్తిని ఓర్చుకునే విషయంలో కానీ, విశ్వాసం కానీ, బలహీనతలు నాకు కనపడ్డాయి, చాలామందికి కనపడ్డాయి. ఆ చాలామంది కనపడ్డ వాళ్ళు మాట్లాడుతుంటే ఒకరోజు దైవజనుడి దగ్గరకు పోయి అడిగా, వాళ్ళు నిలదీస్తాను నేను ఇట్లా అంటున్నారని. నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఆయన వేళ ఉంటే ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, మాట్లాడతాం చేత కాకపోవచ్చు, అయినా సరే నా ఆత్మీయత అండి, నేను గౌరవిస్తాను 100% నా తల్లి విషయంలో ఎలా అయితే, తల్లిదండ్రుల విషయంలో ఎలా అయితే గౌరవిస్తానో అంతకంటే గొప్ప ఆయన. ఎందుకంటే నిత్యత్వాన్ని పరిచయం చేసినోడు. నా తల్లిదండ్రులేమో భూమి మీద జన్మనిచ్చారు, ఆయనేమో నిత్యత్వాన్ని పరిచయం చేశాడు. నిత్యత్వం మార్గం ఏంటో మార్గం చూపించిన వ్యక్తి, గౌరవిస్తాను. ఆయన దగ్గర అన్నీ నేర్చుకున్నాను. ఆయనలో ఉన్న పొరపాట్లు నేను చేయకూడదని కూడా నేర్చుకున్నాను. ఏ దైవజన్ దగ్గరైనా ఉంటాయి పొరపాట్లైనా బలహీనతలైనా. నువ్వు రిసీవ్ చేసుకునే మనసును బట్టి ఉంటుంది నీ ఆధ్యాత్మిక పరిపక్వత. నేను తీసుకున్నాను. లాస్ట్ టైం ఒకసారి ఉపవాస కోటాలకు వెళితే చిలకలూరిపేట వెళ్ళొస్తూ ఉంటే అప్పుడు కిరణ్ పాష్ గారు మెయిన్ రోడ్లో విజయ బ్యాంక్ కానించి కిందకు దిగట్టు వెళ్తే రోడ్డు ఉంటుంది. ఆ రూట్లో మోహన్ రావు అనే ఒక అంకుల్ ఉన్నాడు, పుస్తకాల పరిచర్య. అంటే పుస్తకాలు అంటే డైరీలు అయిన కొనుక్కొస్తూ ఉంటే ఒక రోజు ఉండి ఆ డైరీలు చూస్తూ ఉన్నా. ఏం దానియాలు డైరీ కొంటున్నావా అన్నాడు. లేదయ్యా చూస్తున్నానంటే, కొను, ఏం కాదు, దేవుడు అనుమతిస్తే పాటలు రాయి, దేవుడు అనుమతిస్తే పుస్తకాలు రాయని చెప్పి ఆయన మొట్టమొదటిగా ఆయన ప్రవచనం చెప్పింది. మా ఊళ్ళో ఒక రోజు ఆదరణ కోటానికి వచ్చి నేను కోప్పడితే విసుగ్గా ఉంటే ఆయన ఏమన్నా మౌనంగా పక్కనే కూర్చొని దానియేలు పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి అపవాది డిస్టర్బ్ చేస్తున్నాడు. వాస్తవం అది నాకు అప్పుడు తెలియదు, తర్వాత అర్థమైంది. ఇలా హైందవ క్రైస్తవమైన పుస్తకాన్ని కొత్తగా తెచ్చుకొని ఆ కుర్చీలో పెట్టుకున్నా. అక్కడ 6వ లైన్లో ఉండేవాడిని, ప్రత్యేకంగా ఒక ఏకాంత ప్రాంతంలో ఉండే డోర్ లాక్ చేసేవాడిని కదా, దగ్గరికి వేసేవాడిని. ఎవరైనా వస్తే మాట్లాడతారు. ప్రార్థనలోకి వెళ్తే రాను బయటికి, ఇంట్లోకి వచ్చి కూర్చుంటే ప్రార్థనలోనే కూర్చుంటా. ఏకాంత ప్రార్థన నాకు చాలా ఇష్టం. వచ్చాడు, ఆ పుస్తకాన్ని చూశాడు, డోర్ లాక్ చేశాడు. ఇంకా నన్ను గదిలీరు, ప్రార్థనలో ఉన్నానంటే నేను బయటికి రానని వాళ్ళకి తెలుసు. ఎలా అంటే గతంలో ఒక వీడియో పోస్ట్ పెట్టి ఉంది. ఒక రాజుగారు వచ్చి ఎలీషా అక్కడున్నటువంటి దైవజనుడిని పిలుస్తూ ఉన్నాడంట. రాజుగారు వచ్చారు రమ్మని. సహకారులు ఉండయా, కొద్దిగా టైం ఉంది, అయ్యగారు అప్పుడే బయటికి రాడు, టైం దగ్గరలోనే ఉంది అన్నాడు. చూసి రాజు మళ్ళీ అడుగుతున్నాడు, నేను వచ్చానని చెప్పాను. ఈయన ఆయనకి వినపడేలాగా సహకారం, అయ్యా పలానా రాజుగారు వచ్చారంటే, రాజుగారు వచ్చాడు కూర్చోమ్మను, రాజులకు రాజుతో నేను మాట్లాడుతున్నాను చెప్పాను. ఉంటే ఉండమని పోతే పోమ్మను. ఆ మాటలు విన్నా కానించి నేను ఎవరిని అసలు కదిలించను. అదే నిర్ణయం. ప్రార్థనలో ఉన్నంటే దేవుడితో మాట్లాడుతున్నా, లేదా దేవుడు నాతో మాట్లాడుతున్నాని సంఘంలో ఇప్పటికీ భయం ఉంది. ప్రార్థనలో ఉంటే కోప్పడతాడు, కదిలియొద్దు అని చెప్పాను. అలా ఆయన కదిలియకుండా పోయి ఆ రోజు అన్నాడు. తర్వాత గురాయపాలెంలో 2 రోజులు కోటాలు పెట్టారు.
కృతజ్ఞతగా వాళ్ళు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఆ కోటాల వల్ల 70 మంది ఆ ఊళ్ళో రక్షించబడ్డారు. ఆ కోటాల్లో కూర్చొని భోజనం చేసాం, పక్కన నిలబడి ఆయన అంటా ఉన్నాడు, మన పరిచర్య ద్వారా కూడా హైందవ అంటే అన్యులకి వేద గ్రంథాల్లోంచి దేవుని మాటలు ప్రకటించే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పాను. నాకు అర్థమయ్యి ఆ పుస్తకం చదివా నెట్నే స్వతంత్రంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే నాకు పైన నా పెద్దోడు లేడు, అన్నగా ఎవరు లేరు, అలాగనే నా కన్న తండ్రి కూడా ఈ భూమి మీద లేడు. ఇటు అన్నగాను అటు తండ్రిగాను ఆయన భావిస్తాను కాబట్టి స్వేచ్ఛగా మాట్లాడతా ఆయనతో. కానీ ఆయన ముందు కూర్చోలేను, నేను కుర్చీ మీద కూర్చోమంటే ముందు ఆయన ముందు డైరెక్ట్గా కూర్చోలేను, కింద కూర్చుంటే ఆ మూలలు ఇటు అటు జరిగిపోయి ఆ భయమే ఈ స్వాతంత్రం. ఏందయ్యా పుస్తకం చూసివా అన్న. చూసే దానియాలు. ఎవరు వాళ్ళు అంటే నువ్వే అన్న. అలానే దేవుడు అన్యుల మధ్య అపోస్తలత్వాన్ని ఇచ్చాడు, ఆయన ప్రవచించి